మహావతార్ బాబాజీ వారు ఆ విధంగా కాంతిశరీరంతో అలా ఉండిపోవడానికి గల కారణం ఏమేంటంటారు? శ్రీకృష్ణుడే బాబాజీ వచ్చారు, మహాశైలికి వచ్చారు. ఆయన ఎప్పుడు జీవించే ఉంటాడు, ఆయనకి ఇదేం లేదు. మీరు కూడా చూడొచ్చు ఆయన్ని. మీకు ఆ జిజ్ఞాస ఉంటే, మీకు ఆ ధైర్యం ఉంటే మీరు కూడా ఆయన చూడొచ్చు. సో ఏం లేదు, ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని జ్ఞానవంతుల్ని చేద్దామని ఉద్దేశం. ప్రపంచం అంతా ఆయన భక్తులు ఉన్నారు, ఎక్కడైనా కాదు. నేను అమెరికా వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, యూరోప్ వెళ్ళాను, ఎక్కడైనా భక్తులు ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని జ్ఞానవంతులుగా చెయ్యాలి. అంటే మరి వారిని అడిగారు గురుగారు, మరి ఏంటి ఈ యుగాంతం అంట, ఈ మహాయుగం అయిపోతుంది కంప్లీట్గానని? యుగాంతం అనేది లేదు సార్, ఇదంతా కూడా ఉట్టి ఎవడో చెప్తున్నారు. యుగాంతం అంటే ఏంటి నాకు అర్థం కాదు. త్రేతాయుగం గడిచింది, కృతయుగం గడిచింది, త్రేతాయుగం గడిచింది, ద్వాపరయుగం గడిచింది, కలియుగం గడిచింది. యుగాంతం ఎక్కడుంది అసలు? ఇప్పుడు కనిపించే మనకి ఈ విషయం అంతా అంతమైపోయే రోజు అవ్వదు. సమస్య లేదు. ఎటువంటి ప్రళయం వచ్చినా ఎక్కడో ఒక చోట జీవి అనేది ఉంటుంది. జడ పదార్థము, జీవ పదార్థము అన్నట్టు ఉంటాయి. ఎన్ని యుగాలు గడిచింది స్వామి, ఇప్పటికీ శనిగ్రహం ఉంది, గురుగ్రహం ఉంది, కుజగ్రహం ఉంది, రాముల వారి కాలంలో ఉంది, హరిశ్చంద్రుడి కాలంలో ఉన్నాయి. ఈ గ్రహాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఉన్నాయా లేవా? మరి ఇన్ని యుగాలు గడిచాయి, మనుషులు ఉన్నారా పోయారా? ఇన్ని యుగాలు గడిచాయి. ఏదో అంటాడు 21,000 సంవత్సరాలు, 64,000 సంవత్సరాలు ఏం చెప్తుంటాడు. మరి రాముల వారు ఉన్నారు, హరిశ్చంద్రుడు ఉన్నాడు, రాముల వారు ఉన్నారు, కృష్ణుడు వాళ్ళు ఉన్నారు. యుగాంతం ఎక్కడొచ్చింది? యుగము అంతము అనేది ఉండదు. ఇప్పుడు మనకి ఒక యోగి ఆత్మకథ వచ్చింది కదా గురుగారు, పరమహంస యోగానంద గారు మనందరికీ అందించారు. వారు బాబాజీ గారితో వారి యొక్క ప్రయాణం. ఓకే, మీరు మనకి నందకం అని మీరు ఇచ్చారు గురుగారు. అంటే ఏంటి దీని వెనక ఉన్నటువంటి అంటే మీ ప్రయాణంలో ఇచ్చారా, ఏ విశేషాలు ఇచ్చారు కదా దీని గురించి? నందకము అంటే విష్ణుమూర్తి యొక్క కత్తి, మీకు తెలుసా విషయం? అది నా ఆత్మకథ, ఆనంద మూలమైన నా ఆత్మకథ. గురుదేవులతో ప్రయాణం ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు గడిచింది. ఆనందమైన ప్రయాణం, అది చాలా ఆనందమైన ప్రయాణం. అంతకుముందు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను, కష్టాలు నష్టాలు, వ్యాపారంలో చాలా డబ్బులు పోగొట్టుకున్నాను, అన్నీ జరిగాయి. ఎప్పుడైతే ఈయన పరిచయం అయ్యాడో ఆ రోజు నుంచి ఒక్క ప్రాబ్లం లేదు. అందుకే ఆనందమూలం నా ఆత్మకథ. నందకం ఆయన అజ్ఞానాన్ని నిర్మూలించే కత్తి తీసాడు, మొత్తం అజ్ఞానం అంతా నిర్మూలించాడు. అదే మొత్తం నా ప్రయాణాన్ని రాశాను నేను 2025 వరకు రాశాను. ఇంతకుముందు నా ఒక సత్యశోధకన ఆత్మకథ అని చెప్పి 2019 వరకు రాశాను. ఇప్పుడు పేరు మార్చి నందకం అని చెప్పి 2025 ఎండింగ్ వరకు రాశాను. అండ్ అది కాకుండా ఆయన ఆజ్ఞ ప్రకారంగా సనాతన ధర్మ జ్ఞాన దర్శనం, సుదర్శనం, ఇదేమో నందకం, అదేమో సుదర్శనం. దీంట్లో భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఇది విశ్లేషణ, ఉపనిషత్తులు అండ్ ఆత్మషట్కం. ఇది నా జ్ఞానం కాదు, ఆయన నాకు ప్రసాదించిన జ్ఞానం. ఇవన్నీ కూడా రాశాను. మన సభ్యులు, మన మిత్రులు దీన్ని పబ్లిష్ కూడా చేశారు. గురుగారు, ఇప్పుడు ఏ లోకాలు ఉన్నాయి, గురువులు కలిసినప్పుడు వాళ్ళు ఆ లోకాలకు మనం తీసుకెళ్తారని, లోకాలు చూపిస్తారు అంటుంటారు కదా, అట్లా మీకు ఏమన్నా జరిగినాయా గురుగారు? అది కాదు, అది దట్ ఈస్ అ రాంగ్ ఒపీనియన్. ఏదో భూహు భూహ సువహ మహా జన తప సత్యలోకం కింద అత్తల విత్తల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ. ఇట్స్ ఎన్ ఇమాజినేషన్. మన పక్కనున్న శుక్రుడి దగ్గరే మనుషులు లేరు, మన ఇటు పక్కన ఉన్న కుజుడి దగ్గరే మనుషులు లేరు, మన భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడి
జీవం లేదు. అంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానే, తప్పుగా అనుకోవద్దు. ఐఎమ్ నాట్ ఎగెన్స్ట్ ఎనీథింగ్. దేనికి నేను విభేదించట్లేదు. మీరు పక్కన చంద్రుడి మీద జీవం ఉందా అండి? సైంటిస్టులు చెప్పేశారు కదా. ఇటు పక్కన శుక్రుడి మీద జీవం లేదు, ఇటు పక్కన కుజుడి మీద జీవం లేదు. ఇవన్నీ ఏంటి అంటే మనం సరిగ్గా జీవించడం కోసం పెట్టిన సూత్రం. అది బాగుంటే, పద్ధతిగా ఉంటే ఎలివేట్ అవుతూ ఉంటాం, లేదు తప్పు చేస్తూ ఉంటే డిమోట్ అవుతూ ఉంటాం అని ఉద్దేశంతో చెప్పినవే. మనిషిని సక్రమమైన మార్గంలో నడపడానికే ఈ చెప్పిన విధానం. మీరు మొట్టమొదటి మంత్రోపదేశం ఏ గురువు గారు ద్వారా పొందారు? బాబాజీ మహాశయులు, మా తండ్రి గారు మొదటి గురువు. మీరు గాయత్రి ఆయన గాయత్రి మంత్రం అని చెప్పారు, నాకు ఉడిగి చేశారు, బాగానే ఉంది. ఆధ్యాత్మిక గురువు బాబాజీ మహాశయులు. ఆయన చెప్పింది ఒకటే మంత్రం, చిదానంద రూప శివోహం శివోహం. శంకరాచార్యుల వారు చెప్పింది ఆయన చెప్పారు. ఆయన కొత్తగా ఏం చెప్పలేదు. గురువులు కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు స్వామి. ఇప్పుడు వీళ్ళందరూ కొత్తగా మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఏం కొత్త ఏముంది నాకు అర్థం కావట్లేదు. సనాతన ధర్మంలో లేనిది ఏమిటి? ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు కదా. చిదానంద రూప శివోహం శివోహం. అందరూ కూడా అదే చెప్తారు. గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా అందరూ క్లాసు మొదలవుతుంది, భజనతో మొదలవుతుంది, ఎండ్ అయినప్పుడు అందరూ కూడా చిదానంద రూప, నేనే చిదానంద రూపుడైన శివుడను, శివుడని తప్ప వేరెవ్వరిని కాను, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానాం బ్రహ్మ, తత్వం అసి అనుకుంటే పోయింది కదా. ఎంతసేపు జీవితంతో కూడా నేను పాపాత్ముడిని, పాప సంభవుణ్ణి ఎన్నాళ్ళు అనుకుంటా స్వామి. సాక్షాత్ నేను ఆ పరమాత్మనే. ఆ పరమాత్మ నాలో ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. నేను సాక్షాత్ పరమాత్మునే, అహం బ్రహ్మాస్మి, శివోహం శివోహం అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది స్వామి. అంతకన్నా మించిన మంత్రం ఏమైనా ఉంటుందా? అంటే గ్రూప్ అంటున్నారు గురుగారు, అంటే ఏంటి? మీరు ఏదైనా క్లాసులు, ఆన్లైన్ క్లాసులు చేస్తున్నా, టెలిగ్రామ్లో చేస్తున్నా. చాలామంది పాల్గొంటున్నారు. అండ్ నేను అవన్నీ రిక్వెస్ట్ చేయను, వాళ్ళంతటి వాళ్ళే వస్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళే సాయంకాలం 7 నుంచి 8:30. ఉదయం పూట కూడా పెట్టేవాడిని కొన్నాళ్ళ పాటు. ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి సాయంకాలమే పెడుతున్నా, 7 నుంచి 8:30. ఎందుకు ప్రారంభించారు గురుగారు దాన్ని? గురుదేవులు ఆజ్ఞ ఇచ్చారు. అండ్ రెండోది, వీళ్ళందరికీ కూడా నేను చెప్పేస్తున్నా, కొన్నాళ్ళ పాటు టెలిగ్రామ్ మీట్స్లో ఉండండి, తర్వాత మీ అంతటా మీరు సత్సంగం మొదలు పెట్టుకోండి. ఏదో నన్ను అంటి పెట్టుకొని ఉండొద్దని చెప్తున్నాను. మీకు ఒక జ్ఞానం వచ్చిన తర్వాత హాయిగా మీరు సత్సంగాన్ని మొదలు పెట్టుకోండి. అది ఎంతసేపు నన్నే పట్టుకొని వేలాడద్దు. కొంత జ్ఞానం వచ్చిన తర్వాత మీరు ఒక 10 మందినో 15 మందినో 20 మందినో మీరు ఒక సత్సంగం పెట్టుకోండి. ఓ టెలిగ్రామ్ మీటో, గూగుల్ మీటో, లేకపోతే ఇంట్లోనో ఏదో ఒకటి చేసుకోండి. కొంచెం మీకు ప్రాక్టీస్ ఇచ్చేంత వరకు కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది నేను చెప్తాను. తర్వాత మీరు గ్రూప్ పెట్టుకోండి, క్లియర్ కట్గా చెప్పేస్తాను. అంటే దానిలో ఏం ప్రాక్టీస్ చేపిస్తుంటారు గురుగారు ఆ గ్రూప్? మెయిన్గా ఆధ్యాత్మికమే. అంటే నా పుస్తకాలే చదువుతూ ఉంటారు, దాని గురించి నేను విశ్లేషణ ఇస్తూ ఉంటాను.
అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.